ఓం నమో నారాయణాయ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి కోసం ఈ వీడియో అండి. అయితే మీలో చాలామందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నాలాగే ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే స్వామివారికి ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఎటువంటి ప్రసాదాలు నైవేద్యాలు సమర్పిస్తారు అనే విషయాన్ని తెలియజేద్దామని వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సమయాలను బట్టి ఉంటుంది. ఒకే రోజులో వేరు సమయాల్లో వేరు ప్రసాదాలు పెడుతూ ఉంటారండి. ఉదయం సుప్రభాతంలో స్వామివారికి దారోషం అంటే ఆవు పొదుగు నుంచి పిండినటువంటి వెచ్చటి పాలను నైవేద్యంగా పెడతారండి. కొత్త నవనీతం అంటే వెన్న పెడతారండి. తర్వాత స్వామివారికి ఆరాధన అంతా అయిన తర్వాత ప్రాతకాల నివేదన అంటారంటే బ్రేక్ఫాస్ట్ పాలభోగం అంటారండి. బాలభోగం అంటారు. అంటే స్వామివారికి మాత్రాన్నం పాలు, పెరుగు, మీగడ, వెన్న కలిపినటువంటి అన్నం నివేదిస్తారండి. మాత్రాన్నం అంటారు. తర్వాత ముద్దాన్నం అంటే కట్టె పొంగలి, పులిహోర, తర్వాత పులిహోర, చక్కెర పొంగలి, గూడాన్నం, తర్వాత లడ్డు కూడా సమర్పిస్తారండి. వడ, దోశ, అప్పం ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తారండి స్వామివారికి. తర్వాత మధ్యాహ్నం ఆరాధన తర్వాత స్వామివారికి అప్పుడు మళ్ళీ శుద్ధాన్నం, కదంబం, క్షీర మొదలైనటువంటి నివేదన చేస్తారండి. రాత్రి నివేదనలో పూజ అయిన తర్వాత స్వామివారికి మరీచి అన్నం అంటే మిరియాల అన్నం నివేదన చేస్తారండి. దోశ, చక్కెర పొంగలి అన్నీ కూడా నివేదన చేస్తారండి. కదమ్మ కూడా పెడతారండి. తర్వాత స్వామివారికి ఏకాంత సేవలో పడుకున్నప్పుడు స్వామివారికి కాచి చక్కెర వేసినటువంటి పాలు, ఆవు పాలు, దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు నెయ్యిలో వేయించినవి, ఆయా ఋతువుల్లో దొరికే ఫలాలు, పళ్ళు తరిగి ఇవన్నీ నైవేద్యంగా పెడతారండి. చూసారు కదా, మీకు తెలిసింది అనుకుంటున్నాను ఏమేమి పెడతారు. నేను ఏదైనా నైవేద్యాల్లో ఉచ్చరణలో కానీ ఆ పలికే విధానంలో కానీ తప్పుగా ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు చూసినట్టుంటే క్షమించండి. సో ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఓం నమో వెంకటేశ్వర. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి.